నోరూరించి గుమగుమలాడే మటన్ కర్రీ ఎలా తయారు చేసో చూద్దాం. ముందుగా గిన్నెలో నూనె పోసుకుని కరిపెట్టినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అందులో వేసుకుని, అలాగే తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ అందులో వేసుకుని, ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాంట్లోకి బాగా కలిపెట్టుకుని, శుభ్రంగా కలిపెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను అందులో వేసుకుని, కింద ఉన్నటువంటి పేస్ట్ బాగా కలిసేలాగా చేసి తిప్పి, ఆ తర్వాత రుచి సరినటువంటి ఉప్పు వేసుకుని, కొద్దిగా పసుపు, మీకు ఎంత కావాలనుకున్నంత కారం, ఇవి బాగా కలిగి పెట్టుకుని, ఆ తర్వాత అందులోకి ఎంత కావాలంత వాటర్ దాంట్లో బాగా వేసుకోండి. గుజ్జంతా బాగా కలిసేలా చేసి, మనకి ఏవైతే మసాలా తీసుకోవాలో పక్కన పెట్టుకొని తయారు చేసుకొని, ఈ లోపల మూత పెట్టి 3 విజులు వచ్చిన తర్వాత తయారు చేసుకున్నటువంటి మసాలాను అందులో వేసేసేయండి. మసాలా అందులో వేసి కొంచెం అటు ఇటు కలిగి పెట్టేసి మళ్ళీ మగ్గే వరకు మూత పెట్టి ఉంచేసేయండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అందులో గార్నిష్ చేసుకొని తింటే ఉంటే